హాయ్ ఫ్రెండ్స్, డిస్నీ పిక్సార్ నిర్మించిన ఎలియో సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఎలియో చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరమై మేనత్త దగ్గర పెరుగుతూ ఉంటాడు. అయితే మేనత్త ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తూ ఉంటుంది. ఎప్పటికైనా ఏలియన్స్ ని కలవాలని ఈ బుడ్డోడు ఎలియో సోలిస్ ఎదురు చూస్తూ ఉంటాడు. చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే అనుకోకుండా ఒకసారి ఏలియన్స్ కలుస్తారు. ఆ తర్వాత ఏలియన్స్ తో స్నేహం చేయడం, ఆ ఏలియన్స్ ని భూమి మీదకి రప్పించడం, తర్వాత మళ్ళీ ఆ ఏలియన్స్ ని తిరిగి వాళ్ళ గ్రహానికి పంపించడం కోసం ఎలియో ఏం చేశాడు, ఈ మధ్యలో ఎలియో ఏం కోల్పోయాడో ఎలా తెలుసుకున్నాడు అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. చిన్నపిల్లలు ఖచ్చితంగా ఈ సినిమాని చూసి ఇష్టపడతారు. ఎలియో క్యారెక్టర్ చాలా ముద్దుగా ఉంటుంది. ఫస్ట్ షాట్లో ఇంకా చిన్న పిల్లవాడుగా ఉండడం వల్ల ఇంకా ముద్దుగా ఉంటాడు. ఎదిగిన తర్వాత కూడా అతను చేసే పనులు చాలా ముద్దుగా ఉంటాయి. ఎలియోకి ఏలియన్స్తో పరిచయం ఏర్పడడం, ఆ ఏలియన్స్తో చేసే స్నేహం, ఆ ఏలియన్స్ కూడా ఎలియోని ఇష్టపడి ఎలియోని అర్థం చేసుకునే సీన్లు బాగుంటాయి. అయితే పెద్దగా ట్విస్టులు లేవు, మనం ఊహించిందే జరుగుతుంది. క్లైమాక్స్ అన్నీ కూడా మనం ఈజీగా ఊహించేయచ్చు. అంతగా కామెడీ కూడా లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు. ఇప్పటికే మనం కోయి మిల్గయ, ఈటీ లాంటి సినిమాలు చూడడం వల్ల ఇంచుమించు ఆ సినిమాకి దగ్గరలాగా అనిపిస్తుంది తప్ప వెరైటీగా కొత్తగా అనిపించదు ఈ సినిమా. అయినా పర్వాలేదు, తెలుగు డబ్బింగ్ ఓకే అనిపించింది. గోదావరి యాస, తెలంగాణ యాస, శ్రీకాకుళం యాసను మిక్స్ చేసి కొన్ని ఏలియన్స్కి ఆ యాసలు పెట్టడం కామెడీగా అనిపిస్తుంది, కానీ కింద పడి నవ్వుకునే సీన్లు అయితే లేవు. గ్రిగోన్ అనే విలన్, గ్రిగోన్ కొడుకు, వాళ్ళిద్దరి మధ్య సన్నిహిత్యం, గ్రిగోన్ కొడుకు తండ్రి వారసత్వాన్ని ఇష్టపడకపోవడం, ఇవన్నీ కూడా సినిమాని అలా ముందుకు నడిపిస్తాయి, కానీ కొత్తగా అనిపించవు. తెలుగు డబ్బింగ్లో వాయిస్లు చాలా ముద్దుగా ఉన్నాయి, క్యూట్గా ఉన్నాయి. ఎలియోని క్లోనింగ్ చేసి అత్త దగ్గరికి పంపించి ఎలియో ఏలియన్స్తో తిరిగే సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. అదే క్లోనింగ్ టెక్నిక్ని మళ్ళీ ఉపయోగించి కమ్యూనివర్స్లో గ్లోర్డాన్ని తిరిగి అతని తండ్రి దగ్గరికి చేర్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఈ సినిమాని ఒకసారి పిల్లలందరూ కలిసి హ్యాపీగా చూడొచ్చు. పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయొచ్చు. పర్వాలేదు అనిపించే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడు తిరుగుతావేంటి?